నీటి జాడలు ఎలా తెలుసుకోవాలి అని అంటే వర్షం నీటికి రుచి రంగు ఉంటుందా? ఉండదు. అది స్వచ్ఛమైనది. అయితే నేల మీద వర్షపు నీరు పడితే నేల స్వభావాన్ని అనుసరించి రుచి రంగు సంతరించుకుంటుంది. నీటిని అది ఉండే ప్రాంతాన్ని అనుసరించి గుర్తించాలి. మానవ శరీరంలో రక్తనాళాలు ఉన్నట్లుగానే భూమి అంతర్భాగంలో నీటి ప్రవాహాల నాడులు ఉన్నాయి. ఇందులో కొన్ని నేల ఉపరితలం కింద ప్రవహిస్తూ ఉంటే మరికొన్ని మాత్రం లోతులో ప్రవహిస్తూ ఉంటాయి. ఇవి 8 దిక్కులలో పారుతూ ఉంటాయి. అవి ప్రవహించే దిక్పాలకుల పేర్లతోనే వీటిని పిలుస్తూ ఉంటారు. ఉదాహరణకి ఇంద్ర, ఆగ్నేయి. వీటికి తోడుగా మరో నీటి జాడ ఉంది. దీనినే మహాశిర అంటారు. ఇలా మొత్తం 9 నీటి ప్రవాహ మార్గాలు భూమి అంతర్భాగంలో ఉన్నాయి. నల్లచేవమానుకు ఈశాన్యంలో పుట్ట మీద దర్భలు మొలిస్తే ఆ పుట్టకు చెట్టుకు మధ్య నేలలో 22.5 మూరల లోతులో విస్తారంగా నీరు లభిస్తుంది. తామర పుష్పం మధ్యలో ఉండే రంగును పోలిన సర్పం కనిపిస్తే ఆ ప్రాంతంలో 5 మూరల లోతున ఎర్రమట్టి రాళ్ళు కలిగిన నేల పొరల కింద నీటి జాడలు కనిపిస్తాయి. గుబురుగా పచ్చగా పొట్టిగా కళకళలాడే వృక్షాలున్న పరిసరాలలో నీటి జాడలు ఉంటాయి. ఎండిపోయి తొర్రలు పడ్డ చెట్ల దాపులలో నీరు లభించదు. జంబూ వృక్షానికి తూర్పు దిక్కులో చీమల పుట్ట ఉన్నట్లయితే ఆ జంబూ వృక్షానికి ఉత్తరంగా 3 మూరల దూరంలో నెలలో 10 మూరల లోతులో తీయన నీటి ఊట ఉంటుంది. భూమికి సమంగా చేపలు కనిపిస్తే ఆ ప్రాంతంలో 2.5 మూరల లోతులో పావురం రంగు నీలిబంక మన్ను గల రాతి పొరలు ఉంటాయి. ఈ పొరల కింద అనంతమైన జలరాశి లభిస్తుంది. ఎండు నేలలో రోతంగ వృక్షం పచ్చగా ఎదుగుతూ ఉంటే ఆ చెట్టుకు పశ్చిమంగా 3 మూల దూరంలో 7.5 మూల లోతులో నీరున్నట్లుగా గుర్తించాలి. నేలకు 2.5 మూల లోతులో తెల్లని కప్ప కనిపించి అక్కడ పసుపు రంగు బంకమన్ను గట్టిరాయి ఉన్నట్లయితే ఆ పొరల కింద నీరు లభిస్తుందని బృహత్ సంహిత 54వ అధ్యాయంలో నీటి జాడలను కనుగొనే విధానంలో చక్కగా వివరించారు. తెలుసుకున్నారుగా నీటి జాడలు ఎక్కడ లభ్యమవుతాయో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటారు కదా.